నిన్న మనం ఇంటర్ఫేస్ అండ్ టైమ్లైన్ గురించి తీసుకున్నాం. ఈరోజు డే 3 ఆఫ్ వీడియో ఎడిటింగ్ సిరీస్ యూజింగ్ ఫిల్మోరాలో బేసిక్ కటింగ్ అండ్ ట్రిమ్మింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు మీ వీడియోని టైమ్‌లైన్‌లో మూవ్ చేసుకోవాలి. ఇలా మూవ్ చేసిన వెంటనే వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో చాలా గ్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఆ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ వీడియో ఉన్న గ్యాప్స్ మొత్తాన్ని క్లోజ్ చేయాలి. ఈ గ్యాప్స్‌ని క్లోజ్ చేయడం కోసం ఇక్కడున్న సిజర్ బటన్‌ని క్లిక్ చేస్తే వీడియోలో ఉన్న ఆడియో లైన్ ట్రాక్‌ని మనం కట్ చేయడానికి అవుతుంది. ఇలా మీకు కావాల్సిన పోర్షన్‌కెళ్ళి గ్యాప్స్ ఉన్న దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయాలంటే మీరు ఈ సిజర్ మీద క్లిక్ చేయొచ్చు. దీనికి షార్ట్‌కట్ కీ వచ్చి కంట్రోల్ బి. ఇలా మీరు మీకు వీడియో ఉన్న గ్యాప్స్‌ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన దాన్ని డిలీట్ చేయడానికి డిలీట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతాయి పార్ట్స్. ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్‌గా ఎలా చేసుకోవాలో చెప్తాను. జస్ట్ మీరు వీడియోని టైమ్‌లైన్‌లో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్‌లోకెళ్ళి టూల్స్‌లో ఆడియోలోకెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ సైలెన్స్ డిటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అనలైజ్ అనే ఆప్షన్ ఉంది కదా! దీన్ని మీద క్లిక్ చేయగానే మీ వీడియోలో ఉన్న సైలెంట్ పార్ట్స్‌ని ఇది అనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఫినిష్ అండ్ రిప్లేస్‌ని క్లిక్ చేయగానే చాలు మీ వీడియో ఉన్న గ్యాప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇలా 2 టైప్స్ మీరు మీ వీడియోస్‌ని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.